వ్యవసాయ, ఉపాధి, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలిపిన ఆయన కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ను అమలుపరిచి ప్రభుత్వంతో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి మంథని వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు సిద్దిపేట వద్ద కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ రంగానికి గాని, ఉపాధి రంగంలో గాని, పరిశ్రమ రంగంలో గాని, ఐటీ రంగంలో గాని అగ్రగామిగా ఉండే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈ రోజు ఎవరిపైన కూడా కక్ష సాధింపు ఉండదు. మేము ఈ రోజు ప్రజలకు చెప్పిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ఆటో రిక్షాలకు సంబంధించిన వారి సంక్షేమం, డ్రైవర్ల సంక్షేమం గాని, అదే విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమానికి కార్యక్రమానికి సంబంధించి మరి ప్రణాళికబద్ధంగా రాబోయే బడ్జెట్ లో ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మరి మంచి భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర యువతకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఈ రోజు మేము ఏదైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రజలకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అడుగులు వేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువతి యువకులకు కూడా ఈరోజు తప్పకుండా ఒక కాల పరిమితిలో జాబ్ క్యాలెండర్ ని అమలు చేసే ప్రయత్నం చేసి ఇతరుల్లో ఉన్న ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం.